అందరికీ నమస్కారం. ఇంట్లో ఆడవాళ్ళు నైటీలు వేసుకుంటే జరిగే నష్టాలు. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ సింపుల్‌గా ఉండే నైటీని వేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ముందుగా ఓం నమః శివాయ అని ఒక కామెంట్ పెట్టి లైక్ చేసి, కొత్తగా చూస్తున్న వారైతే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన పెద్దవాళ్ళు ఒక నియమం పెట్టారంటే దానికి ఒక అర్థం ఉంటుంది. వాళ్ళు ఏ విషయం చెప్పినా మన మంచికే. అంటే పూర్వకాలంలో చీరలు, లంగావోణీలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు అంతా ట్రెండ్‌కి తగ్గట్టు దుస్తులు ధరిస్తున్నారు. మధ్య తరగతి వాళ్ళ నుండి కోటీశ్వరుల వరకు ఇంట్లో ఉన్నప్పుడు నైటీలే వేసుకుంటున్నారు. ఇంట్లో స్త్రీలు నైటీలు వేసుకుంటే ఏం జరుగుతుంది అనే విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంటి అలంకరణను బట్టి స్త్రీ ఎంత విద్యావంతురాలు అనేది ఎవరైనా చెప్తారు. అలానే వస్త్రధారణ కూడా బాగుండాలి. నైటీలు వేసుకోవడం వలన కొన్ని నష్టాలు జరుగుతాయి. మన సనాతన సాంప్రదాయంలో ఆడవారి ఆచార వ్యవహారాలకు ఎంతో విలువ ఉంది. మన దేశంలో ఉన్న సాంప్రదాయాలే మనల్ని ఎంతో ఉన్నతులుగా తీర్చిదిద్దాయి. అందుకే విదేశీయులు సైతం మన ఆచారాల పట్ల ఎంతో మక్కువ చూపిస్తుంటారు. ఇక్కడ పద్ధతుల్ని అవలంబించడానికి ఇష్టపడుతుంటారు. కానీ మన పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడిపోతున్నాం. దీంతో మన సాంప్రదాయాలను మనమే వీడ్కోలు పలుకుతున్నాం. ఈ నేపథ్యంలో మన దేశ సాంప్రదాయాల విషయంలో వస్తున్న మార్పులకు అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఒకరిని చూసి ఒకరు నైటీలు వేసుకుంటున్నారు. నైటీలు వేసుకోవడం కంటే చీర కట్టుకుంటే చక్కగా అందంగా ఉంటుంది. మంచి సాంప్రదాయ మహిళల్లా కనపడతారు. గౌరవం లభిస్తుంది. పైగా ఇంట్లో చీర కట్టుకొని అటు ఇటు తిరిగితే ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే నైటీ వేసుకొని అలా తిరుగుతూ ఉంటే మీ ఇంట్లో దరిద్ర దేవత ఆసనం వేసుకొని కూర్చుంటుంది. స్త్రీలు పగలంతా నైటీ వేసుకోవడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం తెప్పించినట్లు అవుతుందట. కనుక ఈ విషయంలో మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ ఇంట్లో అయితే చక్కగా చీర కట్టుకొని స్త్రీలు ఉంటారు, ఆ ఇంట్లో సంపదని, అదృష్టాన్ని లక్ష్మీదేవి ప్రసాదిస్తుంది. పెళ్ళైన స్త్రీ 5వ తరానికి గుర్తే చీరకట్టు. చీర కట్టుకోవడం వల్ల అందం మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. చీరకట్టులోనే స్త్రీల ఆరోగ్యం దాగి ఉందని ఆయుర్వేద గ్రంథాలు చెబుతున్నాయి. ఒకసారి నైటీ వేసుకున్న ప్రతి ఒక్కరూ ఆలోచించండి, మీ ఆరోగ్యం ఎలా ఉంటుందో. ఖచ్చితంగా 100% నైటీలు వేసుకుంటున్న వారి ఆరోగ్యం అసలు బాగుండదు. కాబట్టి నైటీలు వేసుకునేవారు వాళ్ళుగా ఈ విషయాన్ని ఆలోచించడం మంచిది. నైటీలు వేసుకునే పూజ చేస్తే ఎటువంటి ఫలితం దక్కకపోగా మీకు దురదృష్టం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చీర కట్టుకునే ఆడవాళ్ళ ఆకృతి చాలా బాగుంటుంది. నైటీలు వంటి వేసుకోవడం వల్ల శరీరాకృతి బాగా మారిపోతుంది. కాబట్టి ఒకేసారి నైటీలు వేసుకునే వాళ్ళకి వాళ్ళుగా ఈ విషయం ఆలోచించడం మంచిది. నైటీలు వేసుకోవడం మానండి. ఒకవేళ వేసుకున్న రాత్రి వేసుకొని పొద్దున్నే ఉంచివేయండి. నైటీ వేసుకుని వంట చేయడం మంచిది కాదు. పొద్దున్నే స్నానం చేశాక వంట చేయాలి. అందుకే నైటీని వదిలేయండి. చక్కగా చీర కట్టుకుని నిండు ముత్తైదువులా ఉండండి. రామాయణ మహాభారతంలో కూడా చీర గురించి గొప్పగా చెప్పబడింది. అలాగే పెళ్ళైన మహిళలు తప్పనిసరిగా పాపిట మధ్య కుంకుమ బొట్టు ధరించాలి. ఇది భర్త క్షేమాన్ని, సౌభాగ్యాన్ని సూచిస్తుంది. మరియు ముఖ్యంగా పెళ్ళైన ఆడవారు బొట్టు 5వ తరాన్ని సూచిస్తుంది. నుదుటిన బ్రహ్మదేవుడు కొలువై ఉంటాడు. కుంకుమ బొట్టు పెట్టుకోవడం వల్ల దాని మీద సూర్యకిరణాలు పడి మన శరీరంలోని నాడులు ఉత్తేజితం అవుతాయి. దానివల్ల ఎల్లప్పుడూ ఆరోగ్యవంతులుగా ఉంటారు. భారతదేశంలో పెళ్ళైన స్త్రీలు కాలిమెట్లకు, మంగళసూత్రానికి, బొట్టుకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. స్త్రీ పుస్తలు, మెట్టలు భర్త ఆయుష్తో సంబంధం ఉంటుంది. అందుకే స్త్రీలు వాటికి ఎంతో ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. కేవలం భర్త ఆయుష్కు సంబంధించినవే కాకుండా స్త్రీల ఆరోగ్యానికి కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయి. శాస్త్రం ప్రకారం వెండి మెట్టలు ధరించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. మెట్టలు సౌభాగ్యానికి సంకేతంగా భావిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉంగరం వేలితో బొట్టు పెట్టుకోవడం వల్ల ఇంట్లో శాంతి, ఐశ్వర్యం సిద్ధిస్తాయని నమ్ముతారు. దేవతల చిత్రపటాల మీద బొట్టు పెట్టేందుకు కూడా ఉంగరం వేలు మాత్రమే ఉపయోగించాయి. ఆడపిల్లలు గాజులు వేసుకొని తిరుగుతుంటే ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని భావిస్తారు.
అందుకే ఆడపిల్ల పుట్టింటినప్పటి నుంచి చేతికి గాజులు వేసుకోవడం అలవాటు చేయండి. సుమంగళి స్త్రీలు తప్పనిసరిగా గాజులు వేసుకోవాలని సాంప్రదాయం చెబుతోంది. చేతి నిండా గాజులు వేసుకోకపోయినా మట్టి గాజులైనా రెండైనా తప్పనిసరిగా వేసుకోవాలి. పెళ్ళైన మహిళలు ఆకుపచ్చ రంగు గాజులు వేసుకుంటే అదృష్టాన్ని ఇస్తాయి. మట్టి గాజులు వేసుకున్న వారి శరీరంలో రక్త ప్రసరణ బాగుంటుంది. భారతీయ మహిళలు మంగళసూత్రానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. చాలా మంది మంగళసూత్రాన్ని బయట కనిపించేలా వేసుకుంటుంటారు. మంగళసూత్రాన్ని బట్టకు తప్ప ఇతరులకు చూపించకుండా హృదయం మధ్య భాగంలో ఉండేలా మంగళసూత్రాన్ని వేసుకోవాలి. మంగళసూత్రం బయటికి వేసుకోవడం వల్ల ఇతరుల దృష్టి పడితే అది సౌభాగ్యానికి హాని కలుగుతుంది అని పురాణాలు చెబుతున్నాయి. మంగళసూత్రాన్ని ధరించడం వల్ల రోగనిరోధక వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. పూర్వం రోజుల్లో ఏ ఇంట్లో చూసినా ఆడవారు ముచ్చటగా చీర కట్టుకునేవారు. ఏ సమయంలో ఎవరి ఇంటికి వెళ్ళినా వారి కట్టుబాట్లు చూసి మురిసిపోయేవారు. రాను రాను రాజుగారి గుర్రం గాడిదైనట్లు మన ఆచారాలను తుంగలో తొక్కేస్తున్నారు. ప్రస్తుతం మనం ఎవరి ఇంటికి వెళ్ళినా ఆ ఇంటి ఇల్లాలు నైటీలతో దర్శనమిస్తున్నారు. అసలు ఈ నైటీ సాంప్రదాయం ఎక్కడి? ఇది మన దేశంలో ఉన్న ఆచారం మాత్రం కాదు. కానీ అందరూ పగులు రాత్రి అనే తేడా లేకుండా నైటీని వేసుకుంటూ కనిపిస్తున్నారు. పేరులోనే ఉంది కదా నైటీ అంటే నైట్ వేసుకుని పొద్దున్న చేసేసేది. కానీ మన వారు అందరూ ఫ్యాషన్లో దాన్ని పొద్దంతా శరీరం మీదే పూడ్చుకుంటున్నారు. ఏదో రాత్రి వేసుకొని పొద్దున్నే తీసేస్తే పర్వాలేదు, కానీ నైటీ వేసుకునే బజారు కూడా వెళ్తున్నారు. ఇది ఎక్కడ చోద్యంగా బాబు అని అందరూ మొక్కను వేడిని వేసుకుంటున్నారు. మహిళలు చక్కగా చీర కట్టుకొని ఎంత అందంగా ఉంటున్నారు అంతే అనే విషయాన్ని మర్చిపోతున్నారు. చీర కట్టుకొని స్త్రీలు సాక్షాత్తు మహాదేవిలాగా లక్ష్మీదేవిలాగా కనిపిస్తున్నారు. అలాంటి మహిళలు 7 నైటీలతో కాలం గడుపుతున్నారు. చీర కట్టు మన సాంప్రదాయం. చీర ఎంతో అందంగా చూడటానికి లక్షణంగా ఉంటుంది. చీర కట్టులో ఆడవారిని చూస్తే చేతులెత్తి నమస్కరించాలనే ఉద్దేశం కలగడమే సమాజము. అదే నైటీలో కనిపిస్తే అసలు ఆడవారే కాదని అనిపిస్తుంది. అలాంటి నైటీని వేసుకొని మన ఆచారాలకు కళంకం తెస్తున్నారు. ముద్దులకి చీరలు ఉండగా నైటీలు ఎందుకు తండగానే సామెత గుర్తు పెట్టుకోవాలి. అందుకే ఆడవాళ్ళు ఎప్పుడూ చక్కగా చీర లేదా డ్రెస్ వేసుకొని పగడి పూట తిరుగుతూ ఉండాలి. అంతేకాని నైటీ వేసుకొని నైటీని పొద్దుంటే వేసుకోకూడదు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.